1983లో నుండి నేను తెలుగుదేశం పార్టీ గత 15 సంవత్సరాలుగా టెండర్ మార్కెట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ నేనే 15 మంది కమిషనర్ల దగ్గర నేను టెండర్ పాడుకునేవాడిని. ఈ సంవత్సరం కూడా టెండర్ పాడుకున్న తర్వాత ఆయన ఏదన్నా ఫిరిగిరి చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలా? నేను టెండర్ వేయకముందు చెప్పాలా? టెండర్ వేసినాక నన్ను పిలిపించి చెప్పాలా? వాళ్ళ స్వార్థపరులు వాళ్ళ దగ్గర కొంతమంది అనుచరులను పెట్టుకొని నన్ను టెండర్ పాడినాక 30 లక్షల రూపాయలు నన్ను లాస్ చేశాడు. గవర్నమెంట్కు లాస్ కట్టి నువ్వు క్యాన్సిల్ చేసుకుని నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి నేను క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులు ఎగ్గొట్టేసాడు. నేను ఒక నాయబ్రాహ్మణ ప్లాన్ చెందినవాడిని. 30 సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో 16 లక్షలు ఉందని 30 లక్షలకు ఎదిరించి పాడిన వద్దు అందరూ జైలు కొట్టారు. ఎదిరించి పాడిన వాళ్ళందరూ నన్ను అడుగుంటే ఈరోజు నన్ను ఇంత అన్యాయం చేసి నా బిడ్డలను నన్ను రోడ్డు బాగా చేశాడు జగన్మోహన్ రావు. అయ్యా చంద్రబాబు గారు, లోకేష్ అన్న గారు, నన్ను ఒక నాయకురావుని వీళ్ళందరూ కూడా పౌర్తులు. మేము 83లో ఉండే ఒక బేసిక్ కులానికి చెందిన వాడిని, నా చిన్న కులానికి చెందిన వాడిని, పార్టీ కోసం ఎదిరించి పనిచేసిన వాడిని. వీళ్ళందరూ ఇప్పుడు నన్ను రోడ్డు మీదకి తిప్పినారు. నేను ఇప్పుడు మాట్లాడితే ఈయన వైఎస్ఆర్ కోవట్టు అని నన్ను పేపర్కి ఇస్తాడు. మీరు వైఎస్ఆర్ కోవట్లు, నీ దగ్గర వాళ్ళు వైఎస్ఆర్ కోవట్లు, నా దగ్గర రికార్డు ఉంది చూపిస్తా. ప్రతి ఒక్కడు నాకు ఎప్పుడు దీంట్లో ఈ టీంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్ కోవట్లు. నన్ను వైఎస్ఆర్ కోవట్లు అన్ని నన్ను రోడ్డు మీద పిలిచాం. ఇంకా ఏం సార్ నీ దగ్గరికి పోతే అవునే డబ్బులు అడుగుతారు అని నువ్వే చెప్తే ఇంకా నేను ఎవరికి చెప్పాలా? నన్ను డబ్బులు అడుగుతారు ఏమయ్యా సార్ నీ దగ్గరికి నేను వస్తే అవునయ్యా డబ్బులు అడుగుతారు అని నువ్వే నాకు చెప్తే ఇంకా నేను ఎవరి దగ్గరికి పోవాలా? ఎవరితో మాట్లాడాలా? ఇది చంద్రబాబు గారు, అన్న లోకేష్ అన్న గారు, ఈ జగన్మోహన్ రావు చేసే అన్యాయాలు ఇవి మాకు తెలుగుదేశం నిజమైన కార్యకర్తలకు చేసే అన్యాయాలు ఇవి. ఆయన చేసే పని ఇది. ఆయనకు డబ్బులు కావాలా? ఆయన దగ్గర ఉన్న చెంచాలకు డబ్బులు కావాలా? ఇంకొకటి ఏమంటారంటే ఈయన ఏ ఊరు అంటారు. ఈరోజు నేను ఈ టీవీ ముఖంగా మీకు అందరికీ చెప్తాను, ఏ ఊరు అన్నావు? రేపు మాది 25వ వార్డు. ఈ వార్డులో ఎవరు వచ్చింది నన్ను ఎవరు అన్నారు కదా, మీరు నిలబడి గెలిస్తే నీ కాళ్ళ కింద జీవితం అంతా చావు చేస్తాను నేను. నువ్వు పెట్టావు ఏ మనిషిని పెట్టావో ఆ మనిషి మీద నేను రెబల్ నిలబడతా. నువ్వు ఒరిజినల్ తెలుగుదేశం నిలబడ్డావు, నీ మీద నేను నిలబడి గెలుస్తా. నువ్వు నాడు గెలుచుకుంటే నీవు అప్పుడు ఎవడు కోవట్టో ఎవడు కాదో నీకే తెలుస్తుంది. ఒక బీసీ కులాన్ని తెంచినవాని, చిన్న కులాన్ని తెంచినవాని నన్ను నువ్వు నాశనం చేశావు కదా. పార్టీ చంద్ర ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. అలాగే మేము రాజంపేటలో గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరూ రకరకాలుగా ఇక్కడున్న ఇన్ఛార్జి గారితో ఇబ్బంది పడుతూ రకరకాలుగా చేస్తున్నారు. మేము ఆయన్ని కొన్ని అడిగాం డైరెక్ట్గా, కార్యకర్తలకు మీరు ఏం చేస్తున్నారు, కార్యకర్తలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడిస్తున్నాడు. కార్యకర్తలకి ఉపయోగపడట్లే, ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి కూడా ఉపయోగపడట్లే. ఆయన రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. ఈ 6 మండలాల మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయని చెప్పగలడేమో కనుక్కోండి. ఇప్పుడు సిద్ధవటంలో మెయిన్గా ప్రజలు ఇక్కడ మేజర్గా కోరుకునేది కాదర్ బంగ్లా బ్రిడ్జి, ప్లస్ అట్లూరుకి పోయేటప్పుడు రాత్రులు ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్. మండలం అందరికి కూడా ఇది సమస్య లాంటిది. ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. అలాగే ఒంటిమిట్ట మండలం చెరువుకు నీళ్లు, ఆ చెరువు నుంచి మళ్ళా లింకేజ్ ఇవ్వచ్చు ఇక్కడికి ఇంకొక చెరువుకి. ఆ ప్రాబ్లం ఆయనకి ఏమన్నా తెలుసా? తెలీదు. అన్నమయ్య రాజంపేట టౌన్కి వస్తే రాజంపేట టౌన్లో మున్సిపాలిటీలో రోడ్డు వైడనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్లస్ అక్కడ మార్కెట్ అవుతుంది, ఆ మార్కెట్ను సుందరీకరించడము, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య గురించి అయినా సరే జగన్మోహన్ రాజు గారు సీఎం గారికి లెటర్ పెట్టడం కానీ, లేదా కన్సర్న్డ్ మంత్రికి లెటర్ పెట్టడం కానీ, కన్సర్న్డ్ అధికారికి లెటర్ పెట్టడం కానీ పెట్టి అక్కడి నుంచి శాంక్షన్ ఇచ్చింది ఏదైనా ఉందేమో ఒక్కసారి రాజంపేట ప్రజలందరి తరఫున నేను అడుగుతున్నా, ఆయన తెచ్చి సమాధానం చెప్పానండి. ఇప్పుడు నిన్న కోడూరులో సీఎం గారు వచ్చారు. సీఎం గారు వచ్చి జస్ట్ వాళ్ళు ఒక అష్యూరెన్స్ అడిగారు, ఒక 4. ఇదిగోండి ముఖ్యమంత్రి గారు చెప్పారు, అక్కడ బస్ స్టాండ్ కావాలన్నారు, ఇస్తామన్నాడు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నాడు, ఇస్తామన్నాడు. ఆ విధంగా ఏ అయితే అష్యూరెన్స్ అడిగారో అవన్నీ ఇస్తామని చెప్పాడు. అలాగే ముఖ్యమంత్రి గారు మన రాజంపేటకు 3 సార్లు వచ్చారు. ఒంటిమిట్ట ఉత్సవాలకి 2 సార్లు వచ్చారు, బోయినపల్లికి ఒక్కసారి వచ్చారు. ఈ 3 సార్లలో ఒక్క అష్యూరెన్స్ ఆయన తీసుకున్నాడేమో రాజంపేట కోసం, రాజంపేట ప్రజల కోసం, రాజంపేటకు కావాల్సింది ఏంది అనే దానికోసం అయినా సరే కనుక్కోండి. ఒక్కటి కూడా లేదు. అంటే రాజంపేటకు ఉపయోగపడకపోయా, కార్యకర్తలకు ఉపయోగపడకపోయా, ఇంకా దేనికోసం ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండడం, ఆయన్ని ఎగిరించడం కోసం మేమందరం ఆయనకు జైలు కొట్టడం కోసం ఆయన వెనకమ్మడే తిరగాల. ఇంకోటి, రాజంపేట ఏరియాలో, ఆకేపాటి ఏరియాలో బాగా ప్రతి ఎలక్షన్లో మెజారిటీ వచ్చే బూత్ ఏదన్నా ఉందంటే మా మందపల్లి బూత్. మా మందపల్లిలో డిస్టర్బ్ చేశాడు. మందపల్లిలో వైసీపీ వాళ్ళని తెచ్చి ముందుకు పెట్టి అక్కడంతా కార్యక్రమాలు చేయడం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పార్టీ డిస్టర్బ్ అయింది. పార్టీ అక్కడ డిస్టర్బ్ అయితే అల్టిమేట్గా ఎవరికి మేలు జరుగుతుంది? వైసీపీకి మేలు జరుగుతుంది. అంటే బాగున్న చోట డిస్టర్బ్ చేసి వైసీపీకి మేలు చేస్తున్నాడు. అదే పక్కన మా చుట్టుపక్కల పులుపుతూరు పంచాయతీలో పార్టీ పరిస్థితి బాగాలేదు, ఆకేపాడులో బాగాలేదు, కొత్తపల్లిలో బాగాలేదు, గుండూరులో బాగాలేదు, శేషమాపురం బాగాలేదు, రేణితుల్లో బాగాలేదు. మరి అక్కడంతా పార్టీని డెవలప్ చేసేదానికి ఏమి యాక్టివిటీస్ చేశారు మీరు? ఎందుకు అక్కడ పార్టీని డెవలప్ చేయాల? బాగున్న మందపల్లిలోనే ఎందుకు మీరు ఇది చేస్తున్నారు? అంటే మీ ఎజెండా ఏంటి? హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? అంటే వైసీపీకి ఏమన్నా పరోక్షంగా హెల్ప్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? మరి బాగలేని చోట ఎందుకు మీరు పార్టీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు? ఇవన్నీ నేను డైరెక్ట్గా అడుగుతున్నా, వీటికి సమాధానం చెప్పాలనేసి కోరుకుంటున్నా. అలాగే మీ మీద మేమేదో కొన్ని ఆరోపణలు చేస్తే దానికి మీరు నేరుగా సమాధానాలు చెప్పకుండా ఎవరెవరి ద్వారానో, వాళ్ళ వెనకాల మేడా మల్లికార్జున ఉన్నారు, వాళ్ళ వెనకాల బత్యాల చెంగలరాయలు ఉన్నారు, వాళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వైసీపీ కోర్టులు. ఎవరు వైసీపీ కోర్టులు? 2024 ఎలక్షన్లో నువ్వు ఎక్కడ తిరిగావు? ఏ బూత్లో తిరిగావో, ఎవరి దగ్గర ఓటు వేయించావో చెప్పు మరి చూద్దాం. నువ్వు కానీ నీ వెనక ఉన్న వాళ్ళు కొంతమంది చెంచాగాళ్ళు కానీ ఏ బూత్లో మీరు తిరిగి ఓటు వేయించారో చెప్పండి. ఒక్క బూత్లో తిరిగి మీరు ఓటు వేయించినట్టు చెప్పండి. మదనపల్లికి పోయి ఏమన్నంటే పార్టీ మదనపల్లికి పోమనేది అన్నారు. మదనపల్లికి పోయి అంటే ఇక్కడ ఓట్లు వేయద్దు, ఇక్కడ ఎవరికి చెప్పొద్దు, నువ్వు పోయి మదనపల్లిలో గెలిపించుకోరమ్మని చెప్పారు. అన్నిటికీ చెప్పండి. ఇవన్నీ ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. వాళ్ళు మా మీద ఇచ్చేసారు కాబట్టి, మా వెనకాల ఎవరో ఉండుంటే ఇప్పటికే కనీసం ఒక 5-6 వేల మందితో నీకు అగైనిస్ట్గా చేసి ఉండేవాళ్ళం ఒక అజిటేషన్. కాకపోతే మా వెనక ఎవరు లేరు కాబట్టి, మా శక్తి చిన్నది కాబట్టి ఆలోచిస్తున్నాం. అది కూడా వస్తుంది తొందరలో. దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఒకరు కాదు, ఇప్పటి వరకు ఒకరితోనే మీటింగ్ పెట్టాం. ఇప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా మేము 100 మందిని తెస్తాం, మేము 50 మందిని తెస్తాం, మేము ఇంత తెస్తాం, మేము అంత తెస్తామని చాలా మంది ఫోన్ చేస్తున్నాం. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అతి తొందరలో మీటింగ్ పెడతాం. మినిమం ఒక 2000 మందితో పెట్టాలనేది ఒక ఆలోచన పెడతాం. చూస్తా ఉంటాం. థ్యాంక్ యూ. మండల ప్రెసిడెంట్కు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, అన్ని గ్రామాల పెద్దలకు, చిన్నలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు సభ పెట్టడం ఏమంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలో జరిగే అన్యాయాల గురించి సభ చర్చించుకుంటున్నాం. ఎవరైనా అనుకుంటారు తెలుగుదేశం వ్యతిరేకంగా పెట్టారు కూడా పుకారు చేస్తున్నారు. ఇది వ్యతిరేకమయ్యే ప్రసక్తే కాదు. తెలుగుదేశంలో జరిగే ఇబ్బందులు, తెలుగుదేశం పడే కష్టాలు, తెలుగుదేశం పార్టీకి కష్టపడి ఓట్లు వేసి ఎదుర్కొని ఇబ్బందులు పడిన వ్యక్తులకే ఇటువంటి కష్టాలు పెడతా ఉంటే ఇది తట్టుకోలేక, బాధ భరించలేక ఈరోజు అందరూ సమిష్యమై ఈరోజు సభాముఖంగా విషయాలు చర్చించుకున్నామనే ఉద్దేశంతో సభ పెట్టాం. ఈరోజు జరిగిన అన్యాయాలు ఏమంటే, మాది సానిపాయి గ్రామం. నేను ప్రజెంట్ సర్పంచ్, అంటే ఈ లోపల సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు కూడా మా భార్య ఎంపీటీసీ పదవీ కాలంలో ఉంది. నేను సుబ్రహ్మణ్యం గారి టికెట్ వచ్చి, రంగనాయుడు గారి ఎవరికన్నా టికెట్ వచ్చి తెలుగుదేశానికి వచ్చి చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ముందే పార్టీలో కిరణ్ రెడ్డిని అందరినీ మండలాల నుంచి సభను పిలిపించి ఒక 1000 మందిని ఇంటికాడికి పిలిపించి అందరి సమీక్షలో పార్టీలో చేరిన. అదే సానిపాయి గ్రామంలో ముందు నా కాడి నేను చేరక ముందు ఎన్నిక తీసుకుంటే టీడీపీకి రాని, వైసీపీకి రాని వచ్చే 50 ఓట్లు మాత్రమే మెజార్టీ. నేను వచ్చిన తర్వాత 500 మెజార్టీ చూపించిన గ్రామంలో. కానీ ఎవరికి 500 మెజార్టీ కష్టపడి చేసినామో వాళ్ళకే అన్యాయం, వాళ్ళ మీదనే కేసులు, వాళ్ళ మీదనే ఇబ్బందులు. మామూలు కేసులు కాదు, ఎవరైతే భరించలేని కేసులు, భరించేటి కాదు, భరించలేనేటి. 307 పంచాయతీ సర్పంచ్ ఏమైనా లెక్క కూడా మార్చుకోగలుగుతాడా?
ఎవరు మార్చాలి? యూఆర్టీ సెక్రటరీ మొత్తం జేఈ డి అందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి సర్పంచ్ చక్కగా కూడా కావాల్సిన పిటిషన్లు పెట్టి ఎన్క్వైరీ పెట్టించి నానా కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు మనం అన్నిటికీ ఎదుర్కొన్నాం. మనం నిజాయితీగా ఉంటే ఎప్పుడు ఇబ్బంది జరగదు. ఇటువంటి ఇన్ఛార్జికి రాజకీయ లక్షణాలు ఉన్నాయని అడుగుతున్నా. రాజకీయం అంటే ఏమి? రాజకీయంలో లక్షణాలు ఉండాలా. 10 మందికి సేవ చేసే లక్షణం ఉండాలా, 10 మందిని కాపాడే లక్షణం ఉండాలా. వాడు నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే అందరినీ కలుపుకొని పోయి అందరినీ సమన్వయంగా చేసేవాడే నాయకుడు. ఈరోజు ఈ జగన్మోహన్ రాజు చేసే అన్యాయం చూస్తే, నేను తెలుగుదేశం చేసిన ఓటు అన్యాయమా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరూ కూడా అడుగుతున్నాం. తెలుగుదేశంలో పార్టీలో చేరి 500 గ్రామాలు మెజార్టీ తెప్పించడం అన్యాయమా అని అడుగుతున్నా. జగన్మోహన్ రాజు గారు, నువ్వు చేసిన కనీసం రాజంపేట నియోజకవర్గం, రాజంపేటలో తెలుగుదేశానికి ముందు సర్వే ఏముంది? తెలుగుదేశం సర్వే చేస్తే మొత్తం రాజంపేట తెలుగుదేశం వస్తుంది. సర్వేలో అన్ని నియోజకవర్గాల పైన రాజంపేట వస్తుందని సర్వే. అటువంటి సర్వేని మీరు నాశనం చేసి ఈరోజు సుబ్రహ్మణ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టి, చెంగలరాయుడు గారు 5 సంవత్సరాల ముందు ఆయన రాజకీయం చేసినాడు. అందరినీ కలుపుకొని ఒక స్టేజ్ పైకి తెచ్చి, ఒక స్థాయి పైకి తెచ్చిన నాయకుడు చెంగలరాయుడు గారు. అటువంటి ఆయనకు టికెట్ ఇవ్వకపోతుంది, సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇచ్చి ఆయనకు చేయకపోతుంది. ఈరోజు నువ్వు ఇన్ఛార్జి తీసుకొని, నీ ఏ బలంతో నీకు ఇన్ఛార్జ్ తీసుకున్నావో ప్రజలు తెలియదు. కానీ ప్రజలకు జరిగే అన్యాయాల గురించి ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుకుంటున్నాం. ఇటువంటి అన్యాయం జరగకుండా పార్టీలో ఇబ్బంది జరిపిన నాయకులు ఈరోజు వచ్చింది కొంతమందే. ఈరోజు సభలు పెట్టినా కూడా 100ని పంపిస్తారు. వాళ్ళు అప్పుడే ఎస్కాట్ పంపిస్తారు. అప్పుడే పంపించి సభను కూడా విఫలం చేస్తారు. కానీ మంచి జరగకూడదు. వాడు ఇటువంటి జరిగేటి కార్యక్రమాలని కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, మా జరిగే తెలుగుదేశం నిజాయితీ కార్యకర్తలు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొని పై అధికారులు దీన్ని న్యాయాన్ని చెవుంచి మంచి ఇన్ఛార్జిని నియమించమని, చెంగలరాయుడు గారిని నియమిస్తారో ఎవరు నియమిస్తారో మీ నిర్ణయం. మేము చెప్పింది కాదు, అది అధిష్టాన నిర్ణయమే. మా పురోగతి అధిష్టానం ఏ నిర్ణయం ఇచ్చినా దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఈ అవకాశం పెద్దలకు, చిన్నలకు అందరికీ మా ఉదయపూర్వక నమస్కారం. ఈ మాధవరం చిత్తూరు మండలం వనమాధవరం ఎన్ఆర్ఐ చంద్ర ఇంట్లో ఏర్పాటు చేసిన సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొంతకాలంగా రాజంపేట నియోజకవర్గంలో చాలామంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇబ్బంది పడతారంటే, పార్టీ పరంగా గత 10-20 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న సీనియర్ నాయకులు పార్టీకి చేస్తున్నప్పటికీ వాళ్ళని పక్కన పెట్టి, ఈ మధ్య కొత్తగా వైసీపీ నుంచి వచ్చి ముందు పక్కగా తిరుక్కొని వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. దానికి ప్రధాన సూత్రధారి నియోజకవర్గానికి అధినాయకుడు గురించి అందరూ తెలిసిన విషయమే. ఒకటి చెప్తున్నా, నువ్వు నిజంగా పార్టీ సేవ చేయాలని అందరిని కలుపుకొని పోవాలి. ఏవి పంచాయతీలో కానీ, ఏ మండలంలో కానీ, అన్ని మండలాల్లో అందరితో పిలిచి మాట్లాడితే అందరూ కూడా పార్టీ చేసిన వాళ్ళే, పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పార్టీని ఇచ్చిపెట్టుకోలేరు, పార్టీ కోసం పోరాడుతున్నారు. పార్టీలో ఇంకా బలమైన చేసి పార్టీని ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరికి కూడా పార్టీని వ్యతిరేకించి పార్టీకి అననుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరం దృష్టిలో ఎందుకు మీటింగ్ పెడుతున్నారు ఏంటని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క నాయకునితో పిలిచి మాట్లాడి పార్టీని డెవలప్ చేసేదానికి ప్రయత్నించాలని మేము కోరుకుంటున్నాము. దానికి కూడా అధిష్టానానికి కూడా మేము తెలియజేయడం ఏంటంటే, రాజంపేట నియోజకవర్గము పార్టీ సర్వనాశనం అయిపోతుంది. దీన్ని కాపాడాలని రేపు అందరం కలిసి 6 మండలాల నుంచి కలిసి అధిష్టానానికి నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ తెలియజేస్తాము అతి త్వరలోనే. ఆ తర్వాత నిర్ణయాలు వేరే విధంగా ఉంటాయి. ఇదన్నీ గుర్తించుకొని ఇప్పుడు రాజంపేటని ఏలే నాయకులు ఎవరైనా సరే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండి అందరిని కలుపుకొని ఖచ్చితంగా అందరినీ సమిష్టిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అంతే. తర్వాత జగన్మోహన్ రాజు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి 1 year అయింది. అయ్యా జగన్మోహన్ రాజు గారు, ఈ ఇన్ఛార్జి ఇచ్చినాంచి నువ్వు మా నందలూరు మండలమే తీసుకున్నాం. మా నందలూరు మండలంలో 12 పంచాయతీలు ఉన్నాయి. ఒక్క పంచాయతీకి ఒక హెడ్ క్వార్టర్ నందలూరుకి వస్తావు, ఆడ నలుగురిని పెట్టుకుంటావు, పోతావు. ఏ పంచాయతీలో ఎవరు ఓట్లు వేసినారో తెలుసా నీకు? నువ్వు ఎంతసేపు దోపిడీ, ఇసుక దోపిడీ, కబ్జాలు, సెటిల్మెంట్లు, ఆఫీసులో కూర్చుంటావు, ఫామ్ హౌస్లో పార్టీలు ఇచ్చుకుంటావు. వైసీపీ వాళ్ళకు
నెలకు 10 లక్షలు ఇస్తున్నావు ఇసుకలో. నువ్వు నీది స్థానికంగా రాజంపేట అయితే నీకు తెలుస్తుంది ఎవరు ఓట్లు వేసినారు, ఏ బూతులు ఎవరు కష్టపడినారు, ఎవరు నాయకులు అని. నువ్వు ఎలక్షన్లోనే లేకపోతేవి సుబ్రహ్మణ్యంకు ఎన్నుపోటు పొడిచావు. నువ్వేమంటే నీకు స్కూళ్ళు ఉన్నాయి, ఈ స్కూళ్ళు కాపాడుకునేదానికి వైసీపీ బడా నాయకులతో నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నీకేముంది, నారా లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయంటావు, పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నాయి, పల్లా శ్రీనివాసులు ఆశీస్సులు ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేయలేరంటావు. మాటకు వస్తాయి. కార్యకర్త ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. నాకేముంది, నాకు టికెట్ ఇస్తున్నారా, నేను ఈ 3 ఏళ్ళు దోచుకొని పోదాము, లాస్ట్కు రాజంపేట మసిగుడ్డు కూడా ఎత్తుకుపోయేట్టుగా ఉండవు. ఎవరు బాగున్నారు చెప్పు, ఎవరున్నారు? నువ్వు వైసీపీ వాళ్ళతో టచ్లో లేవా? నందలూరు మండలంలో ఒక పంచాయతీ, ఒక ఎంపీటీసీ కలిసేవాడుతావా? అన్ని మండలాలు 6 మండలాల్లో ఒకటి గెలుస్తావా? నువ్వు ఒకటి గెలిచలేవు. నీ వెనకలంతా వైసీపీ వాళ్ళు 4 చెంచాలు. అంటే మేడా వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో ఉన్నారు, ప్రసాద్తో ఉన్నారు, చెంగల్నాయుడుతో ఉన్నారు. చెంగల్నాయుడు కష్టపడ్డాడు 5 ఏళ్ళు. కేవలం బల్జోళ్ళు నీకు చిన్న చూపు చూస్తున్నావు రాజంపేటలో. కేవలం నేను బల్జో వ్యక్తిని కాబట్టి చిన్న చూపు చూస్తున్నాను చెప్తున్నా. కేవలం మా బల్జోలను అనగదొక్కి బాలసుబ్రహ్మణ్యం, చెంగల్నాయుడును అందరినీ పంపించి నువ్వు ఈరోజు వాళ్ళకి ఎన్నుపోటు పొడిచి ఎలక్షన్లో ఓడించి ఏది లేకుండా చేసి పంపించాము. నువ్వు చిన్న చూపు చూస్తున్నావు. రాజంపేట మెయిన్ బలిజలు. రత్న సభాపతి, బ్రహ్మయ్య, పార్థసారథి, ఎంతమంది మహానాయకులు రాజంపేటకున్నారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు. రాయచోటి నీ స్థానికంగా ఉంటాయి కదా, స్థానికంగా నీది రాజంపేట అయితే నీకు అన్నీ తెలుస్తాయి. ఏ బూత్లో పుల్ల చేశాడు మన మనిషి, ఎల్ల చేశాడని ఏ బూతు తెలియదు. ఇంతవరకు 12 పంచాయతీలు, ఒక పంచాయతీలో నీకు లీడర్ తెలుసా? ఒక పంచాయతీకి పోయినావా? సంవత్సరం అవుతుంది. అన్నీ ఎన్నో పోతావు, వాళ్ళు పిలిస్తే డిన్నర్ చేస్తావు, వైసీపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు. పార్టీకి కష్టపడి నీకు లాస్ట్కు ఒక ముదాం పలకడు, ఒక ఆఫీసర్లో ఒక ముదాం పలకడు. నువ్వు లీడర్వా? ఏమంటే చంద్రబాబు రాజంపేట గెత్తి బట్టి బాలసుబ్రహ్మణ్యం కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన టికెట్ ఇచ్చి ఎన్నుకోవడంతో వైసీపీ కుమ్మక్కై నువ్వు ఓడించి చేశావు. నువ్వు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిద్ధం సభకు పంపించావు. నీ కాలేజీ బస్సులు, నీ కాలేజీలు కాపాడుకునేదానికి నువ్వు వైసీపీ బడా నాయకులతో ఉండవు, నువ్వు టచ్లో ఉండవు. ఎన్ని అక్రమాలు రాజంపేటలో ఎన్ని జరుగుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్లో గోల్మాలు, అవి కూడా దందాలు. ఎక్కడెక్కడ సుండుపల్లె, వీరపల్లె, రాజంపేట, నందలూరు, ఒంటిమేట, సిద్ధార్థంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు పెద్ద హాస్పిటల్ బాగాలేక వాళ్ళకు 10 లక్షలు ఇవ్వాలంటే 10 లక్షలు మాకు, 10 లక్షలు మీకు. ఇది నీ దందా. నువ్వు దోచుకొని పోయేదానికి వస్తున్నావు. దోచుకొని పోయేదానికే రాజంపేటకు వచ్చినావు. నీది ఎక్కడో రాయచోటి నీది. నువ్వు స్థానికుడు అయితే అన్నీ తెలుస్తుంది. నిన్న రాజంపేటలో ఒక కబ్జా జరిగితే అది ఎవరిది, ఏంది, ఏమని కూడా ఇది లేకుండా నువ్వు తెలీదు. నువ్వు వైసీపీ వాళ్ళు టచ్లో 24 గంటలు ఉన్నావు. నువ్వు మామూలు నెలకు 10 లక్షలు ఇస్తున్నావు వైసీపీ నాయకులకు. రాజంపేటలో కేవలం ఇసుక. ఎక్కడ నీ దందాలు, ఎక్కడ కబ్జాలు, ఎక్కడ సెటిల్మెంట్లు. మేము దీన్ని లోకేష్ దృష్టికి తీసుకొని పోయి రాజంపేటలో అన్ని కులాలతో రాజంపేట తెలుగుదేశాన్ని సర్వనాశనం చేసేదానికి వచ్చినావు. రాజంపేటలో తెలుగుదేశం ఇన్నేళ్ళు, వైకాపా అనేది మొన్నసారే ఈ 2019, 2024 గెలిచింది. ఎప్పుడూ టీడీపీనే రాజంపేట. ఏదో ప్రభావితమో ఎప్పుడో కాంగ్రెస్, అప్పుడు గాల్లో. ఎప్పుడు టీడీపీ. పెద్ద అంతా నాయకులు పనిచేసినారు. నువ్వు వచ్చి సర్వనాశనం చేస్తున్నావు రాజంపేట. కాబట్టి ఇది మేమందరం కలుసుకొని అన్ని కులాలతో కలుపుకొని పార్టీ కష్టపడేవాళ్ళు, చేసేవాళ్ళు, పార్టీ కష్టపడి చేసి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని 2019 నుంచి 24 ఎన్ని కేసులు పెట్టించుకొని నీకు తెలుస్తుంది. అది నువ్వు మధ్యలో వచ్చినాడు, డబ్బులు ఇచ్చినావు, పార్లమెంట్ అధ్యక్షుడు తెచ్చుకున్నావు.
నీకేం తెలుస్తుంది కష్ట సుఖాలు కార్యకర్తలు? ఒక ఊర్లో నా ఊర్లో నాకు మా మామ కొడుకు వాడు వైసీపీ, నేను టీడీపీకి. నా బూతులో 3,000 రూపాయలు వైసీపీ వాళ్ళు పంచినారు. నేను మా పార్టీ నేను కాడికి ఇచ్చి సానుభూతితో నా బూత్లో మా మండలంలో 44 ఓట్లు మెజార్టీ నా బూత్లో తెచ్చుకున్నాను. మా ఊరు ఒక లేబాగ్లో 33 లక్షలు ఖర్చు పెట్టింది వైసీపీ. ఆ ఊర్లో అట్టాడితే తెలుగుదేశానికి 44 ఓట్లు మెజార్టీ తెచ్చినాం. నేను మా మామ కొడుకు పొడుచుకోవాల్సింది బూతుల్లో. మేము పార్టీ కోసం కష్టపడి చేస్తే ఈరోజు ఎక్కడుండారా మీరు? ఎవరు మీరు? పార్టీకి చేసిన వాళ్ళు ఎవరు? పార్టీకి ఎక్కడ ఉండారు? మనోళ్ళు ఎవరు? ఇప్పుడు నీకు చేసిన తప్పేమి? అంతా మా తెలుగుదేశానికి చేసిన కుటుంబ సభ్యులంతా నీకు ఎందుకు నువ్వు వర్గాలు పెట్టి మాది అందరిని ఎందుకు కలుపుకోలేకపోతున్నావు? నీకు చేసిన చెడ్డ ఏమి వాళ్ళు? మేమందరం చేసిన చెడ్డ ఏమి నీకు? మేము అడిగేది అదే, ఏం చెడ్డ చేసినాం అంటే నీ నలుగురు ఉంటే వాళ్ళే నలుగురితో చేసుకొని నువ్వు తినడము చేయడము, నీ కబ్జాలు నీ ఆటలు అన్నీ సాగుతున్నాయి. నువ్వు నాయకుడు అవుతాయి కదా, నీ విద్యా సంస్థలు కాపాడుకునేదానికి రాజకీయాలకు వచ్చినావు అంతే. ఇంకా ఎక్కడా నువ్వు దేనికి రాజకీయాలు చేసుకునేదానికి రాలేదు. నువ్వు డబ్బులు సంపాదించుకునేదానికి రాజపేట సర్వనాశనం, తెలుగుదేశాన్ని సర్వనాశనం చేసేదానికి వచ్చినాడు. తెలుగుదేశము ఒక కొమ్ము, రాజంపేట ఒక పట్టు లాంటి వాడు. ఒకరిని కులానికి ఇద్దరిని పెట్టుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వాళ్ళతో చేసుకుంటాను. కానీ దయవుంచి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మేము చెప్తున్నాం, రాజంపేట తెలుగుదేశాన్ని కాపాడకపోతే స్థానిక సంస్థలు ఒక్క ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక కౌన్సిలర్, ఒక జడ్పీటీసీ ఒక్కటి కూడా కలిసి రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని నష్టపోకుండా అధికారంలో ఉండి కూడా మేము ఈరోజు అనామకులుగా ఆఫీసుకు పోలేక ఇళ్లలో పనుకున్నాం. ఎవరు పలుకుతున్నారు? వైసీపీ వాళ్ళకి పనులు జరుగుతున్నాయి. నువ్వు ప్రతి ఒక్కరికి వైసీపీ వాళ్ళకే చెప్తున్నావు. ఏ ఆఫీసుల పైన వాళ్ళ పనులు జరుగుతున్నాయి, వాళ్ళే అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో లేము. కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాస్ మీ దృష్టికి తీసుకొని వచ్చేది ఏంటంటే, మా రాజంపేటను కాపాడకపోతే మేము 2,000 మందితో మీటింగ్ పెట్టి మీ దగ్గరికి మీకు వచ్చి విన్నవించుకొని మీకు గ్రూపుల్లో పెడుతున్నాము, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నాము, అందరి పార్టీ ఆఫీసు పంపిస్తున్నాము, రాజంపేట బతికించండి. దీని మీద శ్రద్ధ చూపించి, లేదంటే వైసీపీకి గట్టి స్ట్రాంగ్ అయిపోతుంది. దానికి బాధ్యులు ప్రజలు, మీరు నిర్ణయం తీసుకోకపోతే. కాబట్టి దీన్ని ఇన్ఛార్జిని తొలగించి మంచి సరైన నాయకుడిని రాజంపేటకి కాపాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య కారణం, సిద్ధోటం మండల సీనియర్ నాయకుడు ఎన్ఆర్ఐ విభాగంలో శక్తి వంచన లేకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆదరణ కోల్పోయిన మా అల్లుడు చలపాటి చంద్ర ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. మామ విందుంది రావాలంటే రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్న మీడియా మిత్రులకు కానీ ఇక్కడికి హాజరైన నాయకులందరికీ తెలిసిన విషయమే, పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపితే వీళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేస్తున్నారు. ఇది ఒక కొత్త ట్రెండ్. జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుదారులు, ఆయన వంది మాగదులు, పార్టీలో జరుగుతున్న అవతవకల గురించి మేము ప్రశ్నించినప్పుడు లేదా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కోవట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఒక విచిత్రమైన పరిణామం రాజంపేట నియోజకవర్గంలో. ముఖ్యంగా గమనించాలా, ఎవరు కోవట్ అనేది అందరికీ తెలుసు. 45 రోజులు టైం ఉండింది 2024 ఎలక్షన్లో. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రాజు ఉన్నాడు. ఈ 45 రోజులు ఎక్కడ పీకని పోయినాడు ఈయన? ఏ రోజైనా ఒక నిమిషం నియోజకవర్గంలో పాల్ సుబ్రహ్మణ్యానికి అనుకూలంగా మాట్లాడినాడా? ఒక క్లిప్పింగ్ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడితే మిథున్ రెడ్డి కోవట్టు, అమర్నాథ్ రెడ్డి కోవట్టు అంటారు. ఫోన్ ట్యాప్ చేసిండి, ఫోన్ కాల్ లిస్ట్ తీయండి. ఎవరు ట్యాప్ చేస్తే, ఎవరు మాట్లాడితే, ఎవరు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. చౌకబారు ఆరోపణలు మానుకోవాలా? జగన్మోహన్ రాజుకి హెచ్చరిక చేస్తున్నాం.
నీ మనసులో కాదో నువ్వు తప్పులు జరుగుతుంది నీ హయాంలో అని చెప్తున్నాం. నువ్వు సరిదిద్దుకో, లేకుంటే 100 సార్లైనా ఇలాగే ప్రతి అధిష్టానానికి తీసుకెళ్తాం సమస్యలను. ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు వచ్చినాయి నియోజకవర్గానికి. ఎవరికి అమ్మినారు? 6%తో లక్కిరెడ్డిపల్లి మనిషికి అమ్మినారు, కాంట్రాక్టర్కు. సిగ్గుందా లేదా? ఇది వాస్తవమా కాదా? నిరూపించగలవా వాస్తవం కాదని? ఏ నాయకుడికి ఇచ్చినావు నువ్వు? 2 పంచాయతీల్లో 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు పన్నులు పెట్టావు. ఎవరు వీళ్ళు? 6 నెలల క్రితం ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన వ్యక్తులు కొందరు మొన్న మడ్డంపల్లి ఇష్యూకి సంబంధించి మేము ఇచ్చిన ప్రెస్ మీట్ కౌంటర్గా మమ్మల్ని సస్పెండ్ చేయమంటున్నారు. 6 నెలల క్రితం వచ్చారు సాలాబాద్ నుంచి ఒకడు, మడ్డంపల్లి నుంచి 2. ఎవరు వీళ్ళు? నిన్నలా మొన్న వచ్చారు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, మమ్మల్ని సస్పెండ్ చేయమంటారు. ఎక్కడికి పోతాను ఈ పార్టీ? పార్టీ ప్రతిష్ట దిగజారే చర్యలను ఎన్ని చేయాలనో తనకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా ఎవరైతే తనను విమర్శిస్తా ఉన్నారో వాళ్ళపైకి ఉసిగొలుపుతున్నాడు జగన్మోహన్ రాజు. పార్టీని నిట్టనీళ్ళుగా చీల్చివేశాడు. ఈయన హయాంలో అభివృద్ధి అనేది శూన్యం. ఏ నాయకుడికి ఎన్ని పన్నులు కట్టుబెట్టినాడో చెప్పగలదా? ఒంటిమిట్ట సాలాబాద్ డీలర్ ఎవరు? మొన్నటికి మొన్న జడ్పీటీసీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి చేసిన వ్యక్తికి వాళ్ళ కోటలకి ఇస్తావు సాలాబాద్ డీలర్షిప్. ఎన్ని పన్నులు ఎవరికి ఇచ్చినావో తెలుసా? లిస్ట్ చెప్పమంటావా? నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో జరిగిన అవకతవకల గురించి మాకు సమాచారం ఉంది. ఇంతెందుకు, నీ సామాజిక వర్గానికి చెందిన నీ బంధువు రాజంపేట పట్టణంలో 50 కోట్ల రూపాయలు ప్రజలు ఎత్తిన టోపీ వేస్తే ఆ మనిషిని దాచిపెట్టుకున్నావు నీ ఇంట్లో. ఒక వ్యక్తి దగ్గర బంగారు, ఒక వ్యక్తి దగ్గర క్యాష్. కోడే కూసింది మీడియా మొత్తం. రాజంపేట పట్టణ ప్రజలందరికీ తెలుసు ఆ ఐపీ పెట్టిన వ్యక్తి ఎవరు ఎన్నికలు ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు అనే విషయం. వీటికి సమాధానం చెప్పగలవా? తప్పులు చేస్తా పోతా నువ్వేమన్నా రాజువా? రాజు అని పేరు పెట్టుకుంటే రాజు అయిపోతావా? ప్రశ్నించే అధికారం లేదా? మోహన్ రావు 45 ఏళ్ళ సీనియర్, నాన్ పాలిటిక్స్లో వచ్చినాడు. వాళ్ళ కొడుకు ఇంట్లో డిన్నర్ పెడితే ఆ ఇంట్లోకి మన్నూరు సంబంధించిన వైఎస్ఆర్ మూకలను తీసుకొచ్చి డిస్టర్బ్ చేశావు. ఎక్కడ తీసుకొని పోతావు పార్టీను? నీకు తెలీదా? నువ్వు 1 నిమిషం పనిచేసావా లేదా బాలసుబ్రహ్మణ్యానికి? నీ బ్రతుకంతా నీచంగా బాలసుబ్రహ్మణ్యం కాడికి ఈ పాటలో తట్టుకోలేని మహాప్రభు వైఎస్ఆర్ వెళ్ళిపోయినాడు. ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నీ వెనకాల వైఎస్ఆర్లు ఎంతమంది ఉన్నారో, ఎంత ఇసుకలో పోతా ఉంది వాళ్ళకు మామూలుగా అందరికీ తెలుసు. నీ బండారాన్ని విలేజ్ వైజ్, బూత్ వైజ్, నియోజకవర్గ వ్యాప్తంగా పన్నుల గురించి కూడా ఏ నాయకుడికి ఇచ్చావు, వాడు ఏ పార్టీ? నువ్వు అభివృద్ధి పనుల్లో 6%కి అమ్మేస్తావా? లోకేష్ గారు చెప్పారా మీకు అమ్మమని చెప్పి? ప్రచారము పెద్ద వైఎస్ఆర్ నోటికి అడ్డం లేదు, మాట్లాడలేకున్నాం. దీనికి కారణం నువ్వే కదా? మాట్లాడితే నువ్వేమన్నా రాజువా? మాట్లాడితే నా మీద విమర్శలు చేస్తారు, నేనేం చేసా ఎక్కడ చేసినా అని. అసలు నీ ప్రస్తావన ఎక్కడ మొదలైంది? ఒంటిమిట్లో మొదలైంది. నిన్ను పైకి లేపిన పాపానికి చంపలేసుకుంటాడా? సభాముఖంగా చంపలేసుకుంటాడా? నువ్వు చేసిన అక్రమాలు, అవినీతి అన్ని గురించి తెలుసు. ఇష్యూ పై ఖచ్చితంగా ఎన్జెడ్కి పోతాం. పార్టీ కంప్లైంట్ చేసిన తర్వాత ఎన్జెడ్కి పోవడం ఖాయం. నువ్వు తప్పించుకోలేవు తప్పుల నుంచి. జగన్మోహన్ రాజు గారు, మీరేం రాజులు కాదు, కత్తులు చూపిస్తే భయపడి పారిపోయేదానికి. వాడు గాలి విడిచినా, ఏ నియోజకవర్గం వాడిదే, వాడు ఒంటిమిట్ట సిద్ధోటి మండలం లీడర్ రావడం, ఏ ఊరు వాడాడు, ఏ సంబంధం ఈ నియోజకవర్గంతో? ఖచ్చితంగా బాహటంగా బహిరంగ ప్రదేశంలో దీనికి బుద్ధి చెప్తాం. ఇట్లాంటి బ్రోకర్లందరినీ పెట్టుకొని వాడు మహేష్ రాజు ఇసుకంతా మాఫియా నడుపుతాడు వాడే. ఆల్రెడీ 6 నెలల క్రితం మీటింగ్ పెట్టాం, అధిష్టానానికి కంప్లైంట్ చేసాం, అయినా చర్యలేవు. మేము పార్టీ విధేయులం, పార్టీ వ్యతిరేకం చేయలేం కాబట్టి సంవేదన ధోరణితో పోతున్నాం, వేచి చూచే ధోరణిని అవలంబిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన స్పందించకపోతే ఫర్దర్ యాక్షన్ సివియర్గా ఉంటుంది. మందా శ్రీనివాసులు చెప్పినట్టు రాబోయే రోజుల్లో కనీసం 1 నెల లోపలనే 2000 మందితో ఒక పెద్ద బహిరంగ సభ పెడతాం, ర్యాలీ పెడతాం. నీ పర్మిషన్ అవసరమా? నీ పర్మిషన్ దేనికి అవసరం? చంగల్లాడి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 400 మీటింగ్లు నువ్వు నేను పెట్టాం, మర్చిపోయినావా? ఈరోజు నువ్వు రాజు అయిపోయినావా? నీకు ఇన్ఛార్జ్ చేస్తున్నానే
ఆ బుద్ధి లేని పర్మిషన్ ఇవ్వదు ఎందుకో చెబుతున్నా. మా వాళ్ళని పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని బతికించేదానికి మా వారిని సదా వినిపిస్తూనే ఉంటాం. ఇక్కడ ఊరికి భయపడే ప్రసక్తి లేదు, ఎన్నికపోయే తగ్గే ప్రసక్తి లేదు. ఇకపోతే నియోజకవర్గంలో ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? డీజీ పేరు చెప్తున్నాడు ఆ దుర్మార్గుడు. వైఎస్ఆర్ నుంచి 24లో బీజేపీలో చేరిన ఒక దుర్మార్గుడు నీ బంధువు పేరు చెప్పుకొని, నీ బంధువు నేను పేరు చెప్పుకొని డీజీ పేరు చేస్తున్నారు. డీజీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఖచ్చితంగా దీనిపైన రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా విభిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అందరం ఒకరోజు కలుస్తాం. కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక స్వప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్న నీ బండారాన్ని ఖచ్చితంగా బయటపెట్టి తీరుతాం. ఇప్పుడు చెప్పింది 0.1%, 10% చెప్తాం నెక్స్ట్ మీటింగ్లో. ఆ తర్వాత 100% చెప్తాం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగునాడు.